గాక. ఈరోజు దేవుని వాగ్దానం, అనుదిన కృప, శ్రేష్టమైన పునరుద్ధానపు ప్రభు బల్లారాధన. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. నా శరీరము తిని రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఉందును. చూడండి, ఈరోజు రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని బలలో చేయవలసిన ఆవశ్యకత ఉంది ఈరోజు. ఎందుకంటే చాలా మంది రక్షించబడ్డారు కానీ ప్రభు బలలో చేయవేయటానికి అలక్ష్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి రక్షణ తీసుకున్నారు కానీ మరలా రక్షించబడిన తర్వాత కూడా ఇహలోక మాలిన్యమును శరీరానికి, మనస్సునకు అంటించుకుని దేవుని బలలో చేయవేయటానికి భయపడుతున్నారు. దయచేసి సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన విలువైన రక్షణను కోల్పోకు. లోకపు యొక్క దురభిమాన పాపంలో పడిపోయి నీ విశ్వాస స్థితిని పోగొట్టుకొని అయ్యో నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా నిన్ను ప్రభుకి దగ్గర చేసే దేవుని రక్తమని ద్రాక్షారసము, అలాగే దేవుని రొట్టెని ఆయన శరీరములో పాలిభాగస్తులై నిత్యము ఆయనతో ఉండునట్లుగా యుగ యుగాలు స్థాపించబడే ఆ పరలోక రాజ్యములో నీవు నేను నిలుచున్నట్లుగా దేవుని బల్లలో ఆయన రక్తమును త్రాగి ఆయన శరీరమును తినువాడు ఆయన యందు, మీ యందు ఆయన యందు మీరుంటారనే విషయాన్ని గమనించి తెలుసుకుని దేవుని బల్లలో చేవేసి ఆశీర్వదించబడాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభా, ఈ వాక్యం చేత వారిని ముద్రించి నీ కొరకు సిద్ధపరిచి ఆయుధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.